నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏ- సో మనము ఎక్కడి దాకా చెప్పుకున్నాము అంటే పార్వతీదేవి జననము, పార్వతీ ఈ, దేవిని ఒడిలో పెట్టుకొని తల్లి ఎంత అందంగా ఉన్నది, ఎంత మురిసిపోతూ ఉన్నది అని చెప్పి, ఆ పార్వతీదేవి దినదిన ప్రవర్ధమానము అవుతూ, ఎలా అయితే చంద్రుడి యొక్క కళలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమావాస్య తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క కళ ఒక్కొక్క రోజు అతనిలో చేరుతూ ఉంటాయో, అంటే అంతకు ముందుగా ఉన్న వెన్నెలే అది. కానీ అమావాస్య అయిన తర్వాత ఒక్కొక్క రేఖ, ఒక్కొక్క అగో కళ వచ్చాక ఒక్- ఒక్కొక్క కళ ఎలాగైతే ఆ చంద్రునిలో చేరుతూ ఆ, ప్రవర్ధమానం అవుతూ ఉంటాయో, అట్లా పార్వతీదేవిలో కూడా అలా ఒక్కొక్క కళ రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క కళ ఆమెని అలా ఆ వచ్చి చేరుతూ ఉన్నట. ఆ చేరుతూ ఉన్నటువంటి సమయంలో మరి ఇంకా పిల్లకి పుట్టిన సంతానానికి పేరు పెట్టాల్సినటువంటి సమయం వస్తుంది కదా. ఆ పేరు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఏం పేరు పెట్టారు, ఏంటి ఏ అని సందర్భం ఇప్పుడు. అయితే సాధారణంగా షోడశ కర్మలని చేస్తారు. అందులో నామకరణము అనేది ఆ, ఒక తంతుగా నిర్వహిస్తారు మన భారతదేశంలో. అలా ఈ అమ్మాయికి పేరు పెట్టాలి అని అంటే ఏం పేరు పెడదాము అని అందరు ఇంకా నిర్ణయించుకునే లోపలే బంధుజనం అంతా ఆ, ఆమె అట్లా ఆ, పే- దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నటువంటి ఆ పిల్లకు, ఆ అమ్మాయికి, ఆ హిమవంతుని కుమార్తెకి, ఆ హిమవంతుని పేరు మీదుగానే ఆ అమ్మాయికి పేరిస్తే బాగుంటుంది అని అనుకున్నారట అందరూ. అనుకొని తాం పార్వతీత్యభిజనేన నామ్నా బంధుప్రియాం బంధుజనో జుహావ వు మా ఇతి మాత్ర తపసో నిషిద్ధ పశ్చాత్ ఉమాఖ్యాం సుముఖీ జగామ. తాం పార్వతీత్యభిజనేన నామ్నా బంధుప్రియాం బంధుజనో జుహావ ఊ మా ఇతి ఊ మేతి మా ఇతి మేతి ఊమేతి మాత్ర తపసో నిషిద్ధ పశ్చాత్ ఉమాఖ్యాం సుముఖి జగామ. తాం ఆ అమ్మాయిని అలా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నటువంటి హిమవంతుని యొక్క కుమార్తె కుమార్తెను బంధుప్రియాం, బంధుప్రియురాలైనటువంటి ఆమెను, అంటే అందరి దగ్గరికి చక్కగా ముద్దుగా వెడుతూ ఉండేది అనమాట. ఆ పసిపిల్లగా ఉన్నప్పుడు పార్వతీదేవి అందరి చేత ఆమె బంధుప్రియాం, బంధుప్రియురాలు అయ్యింది. అందరికీ ఆప్యాయంగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేటటువంటి ఒక సంస్కారం ఆమెలో, ఆ అమ్మాయిలో అంత చిన్నప్పుడే ఉంది. ఆ ఉండడం చేత ఆ ప్రియురాలు అవడం చేత బంధుజన బంధుజనులందరూ ఆమెను పార్వతీ ఇది అభిజనేన నామ్న జుహావ. పార్వతీ ఇది, పార్వతి అని, పార్వతి అనే పేరుతోటి ఆ హిమవంతుని యొక్క ఆ బంధుజనులందరూ కూడా, ఎందుకంటే ఆ హిమవంతునితో హిమవంతుని కుమార్తె అవడం చేత ఆ హిమవంతుని యొక్క బంధువులందరూ కూడా ఈ అమ్మాయి అందరికీ కూడా బంధుప్రియురాల్లాగా ఉండడము చేత అందరికి దగ్గరగా వెడుతూ అందరితోటి ఆప్యాయంగా మాట్లాడుతూ అందరిని అందరికీ ఈ ప్రియంగా ఆ, ఉండడము ఆ, చేత
అంటే అందరికీ ఆ అమ్మాయి మీద అధికమైనటువంటి అనురాగము, ప్రేమ కలిగే విధంగా చంద్రునిలాగా ఉంది ఆ అమ్మాయి. చంద్రునిలాగా ఉన్న అమ్మాయిని చూస్తుంటే ఎవరికి ముద్దుగా ఉండదు. అలా బంధుజనులందరూ కూడా ముద్దుగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని, బంధుప్రియురాలైనటువంటి ఆ అమ్మాయిని, బంధుప్రియులు ఇక్కడంతా హిమవంతుని బంధుప్రియులు. హిమవంతుని బంధువులు. ఆ ఆ హిమవంతుని బంధువులందరూ కూడా అభిజనేన, ఆమె ఆహ్, ఏ ఎవరికైతే జన్మించినదో ఆ తండ్రి హిమవంతుణ్ణి బట్టి పార్వతీ ఇది జుహావ. పార్వతి అన్న పేరుతోటి జుహావ పిలిచారు ఆమెని. ఆ ప పర్వత పర్వత రాజుకి జన్మించినటువంటి అమ్మాయి కాబట్టి, ఆ పర్వతరాజుకి జనించినటువంటి అమ్మాయి కాబట్టి, పర్వతరాజు అయినటువంటి ఆ హిమవంతునికి జన్మించినటువంటి అమ్మాయి కాబట్టి, ఆ బంధుజనులందరూ కూడా ఆ అమ్మాయిని పార్వతి, పార్వతి అని పిలిచారు. పర్వతరాజు కుమార్తె ప ప ప పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి. అలా ఆ అమ్మాయి పేరు పార్వతి అయిపోయింది. అలా బంధుజనులందరూ పిలిచారు. కానీ తల్లి మాత్రము "ఊ మా ఇది మాత్ర తపస తపసః నిషిద్ధ." ఈ అమ్మాయి ఇంకా తపస్సు మొదలుపెట్టలేదు. మొదలుపెట్టక ముందే తల్లి మాత్ర తల్లి చేత తపసః తపస్సు నుండి, అంటే రాబోయే మున్ముందు చేయబోయేటటువంటి ఆ తపస్సుల నుండి నిషిద్ధ, నిషిద్ధ ఆపివేయబడింది, నిలిపివేయబడింది, నివారింపబడింది. అమ్మా వద్దు, తపస్సు చెయ్యొద్దు, అమ్మా వద్దు అని. ఊ మా ఓ, ఊ అంటే ఓ అమ్మాయి అని. ఊ అంటే వితర్కము, సంబోధన. సంబోధన చేసేటప్పుడు ఊ ఊ అనేటటువంటి అవ్యయం వాడతారు. ఆ ఊ అనే దానికి రకరకాల అర్థాలు. వితర్కం అని ఉంది. అంటే అవునా కాదా అనేటటువంటి సందర్భాల్లో కూడా ఊ అనేటటువంటి అవ్యయము వాడతారు. అలానే సంబోధనకి పదపూరణం చేయాలి అనంటే ఒక ఛందస్సులో కావాలి ఇమడాలి అనంటే కూడా వాడతారు. సంబోధనకి కూడా ఊ అని వాడతారు. మా అంటే మీకు అందరికీ తెలిసిందే. మా అంటే నిషేధము, నిషేధము, నివారణ. ఈ సందర్భాల్లో మా అని వాడతారు. మా అంటే లక్ష్మీదేవి అని కూడా అర్థం ఉంది. ఊ మా ఇది. ఊ ఓ అమ్మాయి, ఓ పార్వతి, ఓ అమ్మాయి, ఓ ఓ నా కూతురా అనాలా? ఓ నా కూతురా, ఓ అమ్మాయి, మా వద్దు, వద్దు అని. ఇది తపసా నిషిద్ధ. తపస్సు చేయటం నుండి ఆ అమ్మాయిని నివారిత, నిషిద్ధ, ని నివారింపబడింది, నిషేధింపబడింది తల్లి చేత. తల్లికి ఎందుకు పాపం, అంత తపస్సు చేసి అంత కష్టాలు పడుతూ ఉంటే, అంత జపాలు చేస్తూ నిరాహారంగా ఉంటూ, ఇంకా ముందు ముందు తర్వాత చెప్తారు అపర్ణ, ఒక ఆకు కూడా తినకుండా ఆమె తపస్సు చేస్తుంది శివుని కోసం. అలా అట్లాంటి రకరకాలైనటువంటి తపస్సులు ఆమె ఆచరిస్తూ ఉంటూ ఉంటే, తల్లికి, తల్లి మనసుకి కొంచెం చిన్నగా కష్టంగా తోచి "ఊ మా వద్దమ్మా అమ్మాయి, వద్దు" అని. ఆమె తపసా నిషిద్ధ, తపస్సు తల్లి చేత తపస్సు నుంచి నిషేధింపబడింది, ఆపివేయబడింది, నిలిపివేయబడింది. కానీ ఆ తర్వాత ఆ సుముఖి, ఆ అందమైనటువంటి ముఖం కలిగినటువంటి ఆ పార్వతి, ఆ సుందరమైన మనోహరమైనటువంటి సుష్టుముఖి, చంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి అమ్మాయి, ఆ చంద్రుని కళలన్నీ ఉన్నటువంటి అమ్మాయి, ఆ సుముఖి, ఆ సుందరమైనటువంటి ముఖము, మనోహరమైనటువంటి ముఖము, అందమైన ఆకృతి కలిగినటువంటి ఆ ముఖం కలిగినటువంటి ఆ పార్వతి పశ్చాత్, అటు తరువాత కొన్ని రోజుల ఆ తరువాత ఉమా ఆఖ్యాం జగామ. ఉమా అనేటటువంటి ఆఖ్యాం పేరు గలదిగా జగామ అయ్యింది. అప్పుడు అమ్మాయి చిన్నప్పుడు ఆ తల్లి అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు అని చెప్తూ ఉంది. ఆ అమ్మాయి వద్దు వద్దు అని చెప్తూ ఉంటే, ఆ పెద్ద పిల్ల పెద్దదైపోయిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి అదే పేరు అయిపోయింది పశ్చాత్. ఆ తర్వాత అటు తర్వాత యవనవతి అయిన తర్వాత
ఉమా అన్నటువంటి పేరునే ఆ సుముఖికి జగామ ఆమె పొందింది. ఈ ఈ విషయం గురించి ఇక్కడ మనకి వామన పురాణంలో కూడా తపసో వారయామాస ఉమా ఇత్యబ్రవీత్ స తదేవ మాత నామ అస్య చక్రే పితృసుత శుభ అని మనకి వామన పురాణంలో ఆ, చెప్పి ఉన్నారు. అంటే వామన పురాణం ముందా మరి కాళిదాసు ఆ, కుమార సంభవం ముందా అంటే మనం చెప్పలేము. పురాణాలన్నీ వ్యాస మహర్షి చేత రచింపబడినాయి అని అంటారు కాబట్టి అవి ముందరే అయి ఉండొచ్చు. కానీ కొన్ని ఆ తరువాతి పురాణాలు కూడా ఉన్నాయి అని మా గురువు గారి దగ్గర నుంచి చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. అయితే అందులో తపస వారయామాస ఉమా ఇత్యబ్రవీత్ చ సా తదేవ మాత నామస్య చక్రే పితృసుత శుభ. ఆ శుభకరమైనటువంటి ఆ తండ్రికి జన్మించినటువంటి ఆ పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి జన్మించినటువంటి ఆ శుభకరమైనటువంటి సత్సంతానమైనటువంటి ఆ ఆ అమ్మాయిని ఉమా అన్న పేరు అలా సార్థకం అయ్యింది. ముందు ముందు ఆ అమ్మాయికి అదే పేరుగా అయ్యింది అని ఈ చెప్తున్నారు. పార్వతి ఇతి అభిజనేన నామ్న. పార్వతి అని ఆ ఇతి అన్నటువంటి ఆ అవ్యయం కూడా చాలా సందర్భాల్లో వాడతారు. ఒక కారణం ఏదన్నా ఉంటే వాడతారు. ఒక సమాపనము ఇది కంప్లీట్ అయింది అన్నట్టుగా చెప్పాలి అన్నప్పుడు కూడా ఇది అన్నటువంటి అవ్యయం వాడతారు. అలానే ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు ఇతి హేతు అని అట్లా ఇతి అనేటటువంటి ఉపసర్గను వాడతారు. పార్వతి ఇత్య అభిజనేన నామ్న. ఆ ఆ అభిజనేన ఆమె పుట్టుక చేత ఆమె ఆ వంశంలో జన్మించినందు చేత ఆ పర్వతరాజ కుమార్తెగా జన్మించినందు చేత పార్వతి అన్నటువంటి పేరు ఆమెకి కలిగింది. పార్వతి అన్న పేరుతోటి ఆ బంధుప్రియులందరూ సాధారణంగా తండ్రి తరపు వాళ్ళందరికీ కూడా ఆ తండ్రి గారి నుంచి వచ్చినటువంటి సంతానము అని అంటే ఆ తండ్రి యొక్క గొప్పతనము అంతా కూడా ఆ అమ్మాయిలో ఆ సంతానంలో ప్రతిఫలించాలి అని బంధువులందరూ తండ్రి తరఫు బంధువులందరూ కోరుకుంటారు. అలానే ఇక్కడ ఆ తండ్రి తరఫు బంధువులందరూ కూడా మనం చాలా సార్లు చూస్తూ ఉంటాము. పిల్లలకి ఆ, పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ తాతయ్య పేర్లు, వాళ్ళ నాయనమ్మ పేర్లు పెడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఆ వంశానికి చెందినటువంటి ఈ, వారు అని ఆ వంశానికి చెందినటువంటి వారు ఆ విలువలన్నీ కూడాను అన్ని వాళ్ళకి ట్రెడిషన్ పాస్ ఆన్ చేస్తున్నట్టుగా చేస్తున్నట్టు సూచనగా వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు. అలానే ఇక్కడ కూడా పర్వతరాజు కుమార్తె పార్వతి అయ్యింది. తల్లేమో ఉమా అన్నది. వద్దమ్మా తపస్సులు చెయ్యొద్దమ్మా అని బ్రతిమలాడుకుంటున్నది. ఇంకా మరి తల్లేమో అట్లా ఉంది. తండ్రికో మరి పితృవాత్సల్యం ఎలా ఉందో ఆ చాలా చోట్ల మనకి చాలా సందర్భాల్లో కావ్యాలలో కానీ నాటకాలలో కానీ ప్రపంచంలో కానీ చాలా సార్లు తల్లి యొక్కటువంటి ప్రేమానురాగాలు, తల్లికి సంతానం పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, వాత్సల్యము గురించి ఆ, చెప్తారు, మాట్లాడతారు. కానీ తండ్రికి ఏ, బిడ్డల పట్ల ఉన్నటువంటి వాత్సల్యం గురించి చాలా తక్కువగా, అంటే మాట్లాడరు అని కాదు, చాలా తక్కువగా ఉంటుంది. తల్లిని గురించినటువంటి చెప్పినంతగా తండ్రిని గురించి తండ్రి యొక్క ప్రేమ గురించి, తండ్రి యొక్క వాత్సల్యం గురించి అంత ఆ, ఈ, ఆ, తండ్రి యొక్క వాత్సల్యం గురించి అంతగా మనకి కావ్య నాటకాలలోను ప్రపంచంలో కూడా అంత ఆ, కనపడదు. కానీ ఇక్కడ కాళిదాసు ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే మహీభృత పుత్రవత అపి దృష్టి తస్మిన్నపత్యే న జగామ తృప్తి అనంత పుష్పస్య మధోర్హి చూతే విరేఫమాల సవిశేష సంగా. మహీభృత పుత్రవతోపి దృష్టిస్తస్మిన్నపత్యే న జగామ తృప్తిం.
అనంత పుష్పస్య మదోర్హి చూతే ద్విరేఫమాల స విశేష సంగా మహీభృత అంటే మహీభృత పర్వత రాజైనటువంటి ఆ హిమవంతుడు ది- ఈ మ- మహీ మహీభృతుడైనటువంటి అంటే పర్వత భూమిని భూమిని భరించేటటువంటి ఆ మహీభృతుడు మహీం బిభర్తి ఇది మహీభృత మహీం బిభర్తి ఇది మహీభృత భూమిని భరించేవాడు. ఆ అంత మొదటి శ్లోకంలోనే చెప్పాడు పృథివ్యాహ మానదండ అని. అలా ఆ మహీభృత పుత్రవత అపి ఆయనకి ఇంకా సంతానం ఉన్నప్పటికీ కూడా పుత్రవత ఇంకా పిల్లలు ఇంకా సంతానము ఆ మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ కూడా పుత్రవత అపి అంటే మనకి ఇక్కడ ఈ కావ్యంలో మైనాకుడిని గురించి చెప్పాడు, పార్వతిని గురించి చెప్తున్నాడు. కానీ రాజులకు చాలా మంది సంతానాలు ఉండడము సహజమైనటువంటి పరిపాటి. ఆ పుత్రవత అపి తస్మిన్ అపత్యే ఈ ఈ అపత్యమునందు ఈ పార్వతి ఏదైతే ఉందో ఆ పార్వతి ఎందు అపత్యే అంటే సంతానం. ఆ సంతానం నుండి రాయతే నరకాత్ ఇది అపత్యం అంటారు. ఆ, నరకంలో నుండి నరకంలోనికి పోనీయకుండా ఆపేవాడు ఆ, పుత్రుడు అని అంటారు. అట్లాంటి ఈ పార్వతి అపత్యే ఈ సంతానం ఇక్కడ సంతానము తస్మిన్ అపత్యే ఈ సంతానమున నుండి సంతానం పై నుండి దృష్టి అతని దృష్టి అతని చూపు తృప్తిన్న జగామ చూస్తున్నాడు 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 ఆ అమ్మాయిని అలా తేర్పార తేర్పార చూస్తున్నాడు, తనివి తీరా చూసుకుంటున్నాడు. అయినా సరే తృప్తిన్న జగామ ఆయనకు తృప్తే కలగలేదు. ఎంతసేపు ఆ అమ్మాయి మొహాన్ని చూస్తూ ఉన్న ఆ దృష్టికి ఆ చూపుకి ఆ ఆ ఆయనకి తృప్తి అనేది కలగనే కలగలేదు. ఎంతమంది సంతానము ఉన్నప్పటికీ కూడా ఇతర సంతానం ఉన్నా కూడా మైనాకుడు లాంటి వాళ్ళు ఇతరులందరూ ఉన్నా కూడా ఆ ఈ ఈ తస్మిన్ అపత్య ఈ అపత్యమునందు అంటే ఈ ఇది ఆ, పార్వతి యందు ఆయనకి తృప్తి జగామ ఇంకా తృప్తి కలగలేదు. ఎంతసేపు చూస్తున్నా సరే ఆయనకి తనివి తీరటం లేదు. దానికి చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఉపమా కాళిదాసస్య కదా, మరి ప్రతిదానికి ఒక ఉపమానం చెప్పాలి ఆయన. అనంత పుష్పస్య మధోహో చూతే ద్విరేఫమాల విశేష సంగ ఈ ఎందువలనగా అంటే ఎందుకు ఆయనకు అంత తృప్తి కలగటం లేదు. ఆ అమ్మాయి ముఖాన్ని అంత తేరిపార ఆ చూసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ తృప్తి ఎందుకు కలగటం లేదంటే అనంత పుష్పస్య ఆ, మధోహో ద్విరేఫమాల ద్విరేఫమాల అంటే తుమ్మెద. తుమ్మెద రెండు రెండు కొమ్మలు ఉంటాయి కదా, రెండు పక్కల చెరో పక్కన, అందుకని ద్విరేఫ రెండు రేఖలు ఉంటాయి కాబట్టి దాన్ని తుమ్మెదని భ్రమరాన్ని ద్విరేఫమాల అంటారు. ఆ ద్విరేఫమాల అనంత పుష్పస్య మధోహో మధుమాసంలో వసంతకాలంలో అనంత పుష్పస్య చాలా పూలు పూస్తాయి. వసంతకాలం అనగానే అసలు ఆ, పూలు పూచేటటువంటి కాలం. ఆ రకరకాలైనటువంటి పూలు అన్ని ఎన్నో పూలు పూస్తూ ఉంటాయి. అనంత పుష్పస్య అనంతం ఆ ఎన్ని రకరకాలైనటువంటి పూలు పూస్తూ ఉన్నప్పటికీ ఆ మధుమాసంలో చూతే విశేషంగా చూతే మామిడి పూత యందు విశేష సంగ విశేష సంఘ అనే సంగము సంఘ అంటే సంగమం సాంగత్యం. ఆ మామిడి పూత యందు అత్యధికమైనటువంటి సాంగత్యం కలిగిందై ఉంటుంది. ఆ అన్ని అన్ని పూలు అన్ని చెట్లు అన్ని చెట్లకి అన్ని రకాలైనటువంటి పూలు పూస్తూ ఉన్న ఆ తుమ్మెదకి ఆ భ్రమరానికి మామిడి పూత మీద ఉన్న చాలా విశేషమైనటువంటి మామిడి పూతకు ఎందు ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తి ఎంత విశేష ఆసక్తి, విశేష సంగమం, విశేషమైనటువంటి సాన్నిహిత్యం.
ఆ సవిశేష సాన్నిహిత్యం, విశేష సాన్నిహిత్యంతో కూడి ఎలా ఉంటుందో, విశేష సాంగత్యేన సహా ఆ విశేషమైనటువంటి సాంగత్యంతో కూడి ఉంటుందో ఆ ద్విరేఫమాల, ఆ తుమ్మెద, ఆ భ్రమరము, అట్లా ఆయన అన్ని వైపులా అందరి పిల్లల్ని చూస్తూ ఉన్నా గాని ఈ పార్వతి మీద చూస్తున్నటువంటి చూపుని ఆయన మరల్చుకోలేక పోతున్నాడు. ఆ ఎంతసేపు చూసినా ఆయనకి తనివి తీరటం లేదు. ఎలాగైతే తుమ్మెద ఆ మామిడి పూత యందు అత్యంత ప్రీతి, అత్యంతమైనటువంటి ఆసక్తి, అత్యంతమైనటువంటి అనురాగము కలిగి ఉంటుందో, అట్లా ఈ మహీభృత, ఈ హిమవంతునికి కూడా పార్వతి యందు విశేషమైనటువంటి ప్రేమ, విశేషమైనటువంటి అభిమానము కలిగిన వాడై ఎంతసేపు చూసుకున్నా కూడా ఆయన దృష్టికి, ఆయన చూపుకి ఆ ఆనందం అనేది కలగడం లేదు. అంటే ఇంక చాలు, ఇప్పుడు ఒక గంట సేపు ఆడుకున్నాను అమ్మాయితోటి, ఇంకా మళ్ళీ తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ వస్తానులే అని అనుకోవటం లేదు ఆయన. అక్కడ కూర్చుంటే అక్కడ ఆ అమ్మాయిని అలా చూసుకుంటూ ఉన్నాడనమాట. ఎంతసేపు చూస్తుంటే అంతసేపు ఆనందం ఆనందం ఆనందమే కలుగుతూ ఉన్నది. అలా ఈ ఈ ఈ పార్వతి పట్ల కొంచెం పితృవాత్సల్యాన్ని అంత చక్కగా చూపించాడు. తల్లి ఆ ఆ అధికమైనటువంటి ప్రేమతోటి, వాత్సల్యంతోటి ఆ, కుమార్తె కష్టపడుతున్నది అని వద్దమ్మా తపస్సు అని అంటే, ఈయనేమో అలా చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏం చేసినా సరే, ఆటలాడుకుంటున్నా సరే, పడుకొని నిద్రపోతున్నా సరే, పూజ చేసుకుంటున్నా సరే, తపస్సు చేసుకుంటున్నా సరే, ఏది చేస్తున్నా సరే ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి మీదనే అలా దృష్టి నిలిపి అలా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత చేసినా తనివి తీరటం లేదు అని అంటున్నాడు. ఇలానే రఘువంశంలో కూడా ఆ రఘుమహారాజు జన్మించినప్పుడు దిలీప మహారాజుకి ఆ ఎలా అంటే మహోదదేహే పూర్ణైవేందు దర్శన గురుహు ప్రహర్ష ప్రభభూవ ఆత్మని. ఆ సముద్రంకి ఎలాగైతే చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రుడికి పౌర్ణమి రోజు సముద్రానికి ఎంత ఆనందంగా పొంగుతూ పొంగుతూ వస్తుందో, ఆ సంతానాన్ని రఘుమహారాజుని చూసుకుంటుంటే ఆ దిలీప మహారాజుకి అంత ఆనందం పొంగి పొరలు వస్తూ ఉన్నదిట. అలానే ఇక్కడ హిమవంతుడికి కూడా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే అత్యంతమైనటువంటి అనురాగము ఆ, కలుగుతూ ఉన్నది అని పితృవాత్సల్యాన్ని గురించి కాళిదాసు యొక్క విశేషమైనటువంటి శ్లోకం అది. ఇంకా ఇంకా మరి తల్లి అయింది. తల్లి ఆ, ఆ, క- బిడ్డ సుఖంగా ఉండాలి అని, బిడ్డ కష్టపడకూడదు అని ఊమా అన్నది. తండ్రి ఏమో చూసుకొని చూసుకొని తనివి తీరకుండా ఉన్నాడు. మరి ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తోంది ఇన్ రిటర్న్? ప్రభామహత్యా శిఖయేవ దీపః త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః సంస్కారవత్యేవ గిరా మనీషి తయా స పూతశ్చ విభూషితశ్చ. ప్రభామహత్య శిఖయేవ దీపః త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః సంస్కారవత్యేవ గిరా మనీషి తయా సహ పూతశ్చ విభూషితశ్చ. అమ్మాయి ఎంత చక్కగా, ఒబ్బిడిగా, ఒబీడియంట్ గా, ఆ, చాలా నెమ్మదస్తురాల్లాగా, చాలా నెమ్మదస్తురాల్లాగా ఉన్నా గాని చాలా ఖచ్చితంగా శివుణ్ణి వివాహం ఆడాలి అని చెప్పి ఎంత తీవ్రమైనటువంటి తపస్సు చేసిందో. అలా ఆ, ఉన్న ఆ ఆ అమ్మాయి ముఖ కవళికలు కానీ, ఆ అమ్మాయి చేష్టలు కానీ అన్ని కూడా అందరికీ ప్రీతిపరంగా ఉన్నాయి. బంధుజనానికే బంధుప్రియగా ఉంది ఆ అమ్మాయి. అట్లా ఈ అమ్మాయి తన యొక్క ప్రవర్తన ఆ, చేత, తన ఆ, తన నడవడిక ఆ, చేత తండ్రికి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ఎట్లా అంటే ప్రభామహత్య శిఖయేవ దీప. ఏ విధంగా అయితే దీపము ప్రభామహత్య శిఖయేవ,
మామూలుగా దీపము గుడ్డి వెలుగు వెలుగుతూ ఉంటే ఏదో మామూలుగా ఉంటుంది. అది ప్రభామహత్య శిఖగా ఉంటే, ఆ ప్రభలతో కూడి ఉన్నటువంటిది అయితే, ఆ శిఖ జ్వాల, ఆ దీపము యొక్క జ్వాల ప్రభామహత్య, ప్రభామహత్యం చేత దాని యొక్క అత్యంతమైనటువంటి ఆ ప్రకాశము చేత ఎలా వెలిగిపోతూ ఉంటుందో, మూడు మూడు ఉ- ఉ- ఉపమానాలు ఇచ్చాడు. చాలా చోట్ల కాళిదాసు కావ్యాలు మీరు చదువుతూ ఉంటే, చూస్తూ ఉంటే, మూడు ఉపమానాలు ఇచ్చి నాలుగో దానికి కంపారిజన్ కి ఆ, ఉపమేయము వాడతాడు. అలానే మనకి ఇంకా ముందు ముందు కూడా చాలా కనిపిస్తాయి. మూడు ఉపమానాలు, ఒక ఉపమేయం. ప్రభామహత్య శిఖయేవ దీప. ఏ విధంగా అయితే అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఆ ప్ర ప్రభలతోటి, మహతి అయిన మహతి గొప్పదైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ప్రభా కాంతులతోటి, ప్రకాశంతో కాంతులతోటి ఉన్నటువంటి శిఖ, జ్వాల, జ్వాలతోటి, జ్వాలయా ఏవ, శిఖయా ఏవ, జ్వాలతోటి, దీప ఇవ, దీపము వలె, ఆ శిఖ జ్వాలతోటి మంచి ప్రకాశవంతమైనటువంటి జ్వాల, గుడ్డి వెలుతురు కాకుండా ప్రకాశవంతమైనటువంటి వెలుతురుతోటి ఉన్నటువంటి దీపము వలె. త్రిమార్గయ ఏవ, త్రిదివస్య మార్గ, త్రిమార్గయ ఇవ, త్రిమార్గయ, త్రిమార్గయ, మూడు మార్గములలో నడిచి ప్రవహించేటటువంటి గంగా నది. మూడు మార్గాలు ఏవి? స్వర్గలోకము, భూలోకము, పాతాళ లోకము. ఈ మూడు మార్గాలలో ప్రవహించేటటువంటి గంగా నది ఎక్కడ ఉన్నా సరే, ఆకాశగంగగా ఉన్నా సరే, భూలోకంలో మందాకినిగా ఉన్నా సరే, లేకపోతే కింద ఆ భోగవతిగా ఉన్నా సరే, అన్ని చోట్ల కూడా ఆ ఆ గంగా నది పరమ పవిత్రమైనటువంటి గంగా నది, పరమ పవిత్రమే అది. ఆ త్రిమార్గయ ఇవ, ఆ త్రిమార్గయ, మూడు మార్గాల్లో ప్రవహించేటటువంటి ఆ గంగా నది ఇవ వలె, త్రిదివస్య మార్గ, ఈ మూడు మార్గాలలో కూడా భోగవతి, మందాకిని, ఆకాశగంగ, ఆ త్రిదివస్య మార్గ, ఆ స్వర్గలోకంలో, స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి గంగా నది ఏ విధంగా అత్యంత పవిత్రమైనటువంటి విధంగా ఉంటుందో, ఆ గంగా నది యొక్క మహత్యము, ఆ గంగా నది యొక్క గొప్పతనము ఎక్కడ ఉంది అంటే, ఆ స్వర్గ మార్గంలో ఉంది. త్రిదివస్య, త్రిదివము అంటే స్వర్గము, స్వర్గము యొక్క మార్గంలో ఉన్నటువంటి గంగా నది ఏ విధంగా పరమ పవిత్రమో అలా. అలానే సంస్కారవత్య ఇవ గిరా మనీషి, మనీషి, మనీషి అంటే పండితుడు, పండితుడు, బుధుడు, ఆ, విపశ్చితుడు, ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. ధీర, ధీమాన్ అని. మనీషి, మనసహ ఈషణ, మనీషి, 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 ఆ మనీషి అయినటువంటి వాడు, ఆ పండితుడైనటువంటి వాడి యొక్క, ఆ పండితుని యొక్క గిరా, గిరా మాటలు ఏ విధంగా అయితే సంస్కారవత్య ఇవ, పండితుడు అయినటువంటి వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి? సంస్కారవతి ఇవ, సంస్కారవంతంగా, సంస్కారవంతంగా అంటే ఇక్కడ సంస్కరింపబడినటువంటి విధంగా, వ్యాకరణ దోషాలు లేకుండా, ప్రకృతి ప్రత్యయము, సంస్కృత భాషలో ప్రధానంగా ఉండేవి ప్రకృతి ప్రత్యయాలు. ప్రత్యయాంతమైనటువంటి భాష సంస్కృతం. ప్రత్యయం లేకుండా ఒక వాక్య నిర్మాణం చేయడానికి అవ్వదు. ఆ సరి అయినటువంటి ప్రత్యయము అక్కడ వాడాలి. అలానే నిపాతలు ఉన్నాయి, అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి హి అలాంటివి, అవ్యయాలు అవి, ఉపసర్గలు, వర్ణ వికారాలు, ఇలాంటివి రకరకాలైనటువంటి వ్యాకరణ అంశాలు ఉన్నాయి. ఆ వ్యాకరణ విశేషాలన్నింటితోటి కూడా సంస్కారవంతమైనటువంటి రిఫైన్డ్ భాష అన్నమాట.
సంస్కారవత్యా ఇవ గిరా. ఆ గిర మాటలు సంస్కారవతి, సంస్కారవంతమైనటువంటి ఆ మాటలతో, పండితుని యొక్క సంస్కారవంతమైనటువంటి మాటల వలె తయా తయా ఆమె చేత, ఆ పార్వతి చేత, సహా సహా సా విసర్గ సంధిలో వెళ్ళిపోతుంది. సహా అతడు, ఆ హిమవంతుడు, పూతశ్చ విభూషితశ్చ. పూతశ్చ చాలా పవిత్రుడయ్యాడు, విభూషిత చ అలంకరింపబడినటువంటి వాడు అయ్యాడు. ఫలానా పార్వతి హిమవంతుని కూతురు అనగానే హిమవంతుడికి ఆ, ఆ, హిమవంతుడు అలంకృతుడు అవుతున్నాడు, విభూషితుడు అవుతున్నాడు. ఆయన పేరు ప్రతిష్టలు ఇంకా ఆ, ఏ, అధికము అవుతూ ఉన్నాయి. ఈ అమ్మాయి యొక్క నడవడిక వల్ల, ఈ అమ్మాయి యొక్క చేష్టల వల్ల, ఈ అమ్మాయి యొక్క పవిత్రత వల్ల, ఈ అమ్మాయి యొక్క సంస్కారము వల్ల, ఇవన్నిటి వల్ల ఆయన పూత చ విభూషిత చ. పూత పవిత్రుడు అవుతున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత చక్కటి నడవడికతోటి ఆ, కూడి ఉన్నది కాబట్టి, ఆ చక్కటి నడవడికతో కూడి ఉన్నది కాబట్టి ఆయన పవిత్రుడుగా ఉన్నాడు. పవిత్రుడుగా అంటే ఆయనలో ఏ లోపము లేకుండా ఉన్నది. ఎందుచేత అంటే అమ్మాయి ఆ పద్ధతి ప్రకారంగా అలా స- ఆ, సంస్కారవంతంగా ఉంది కాబట్టి ఆయన ఆమె వల్ల అతడు ప- పవిత్రుడుగాను, మరియు ఇంకా విభూషిత, అలంకృతుడుగాను అయ్యాడు. అలా ఆ ప్రభామహత్యంతో ఉన్నటువంటి శిఖలాగా ఉన్నది, జ్వాలలాగా ఉన్నటువంటిది ఉన్న పార్వతి, ఆ గంగా నది లాగా ఉన్నటువంటి త్రిపథగామి అయినటువంటి గంగా నది లాగా ఉన్నటువంటి పార్వతి, సంస్కారవంతమైనటువంటి వాక్కులాగా ఉన్నటువంటి ఆ పార్వతి, దీపము వంటి హిమవంతుణ్ణి, అలాగే ఆ, త్రిదివస్య మార్గ, ఆ స్వర్గ మార్గము ఏ విధంగా అయితే పవిత్రంగా అవుతున్నదో అలా ఆ, పవిత్రంగా అవుతున్నది. ఎలా అయితే పండితుడు ఆ ఆ మంచి భాష తోటి, వ్యాకరణ దోషాలు లేకుండా చక్కటి మాటలు పలుకులు పలుకుతూ ఉంటే ఏ విధంగా అయితే నలుగురిలో గౌరవాన్ని, ఆదరాన్ని పొందుతాడో, పూజితుడు అవుతాడో, అలానే ఇక్కడ హిమవంతుడు కూడా పార్వతి చేత పూజితుడు అవుతున్నాడు, పవిత్రుడు అవుతున్నాడు, అలంకృతుడు అవుతూ ఉన్నాడు. ఇలా ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి ని ఎంత ప్రేమగా, అత్యంత అనురాగంతో ఆయన చూసుకుంటూ ఉన్నాడు, ఎంత వాత్సల్యంతో తల్లికి చూస్తూ ఉన్నదో, అంత ఈ అమ్మాయి కూడా వాళ్ళ పట్ల తన బాధ్యతని చక్కగా నిర్వహిస్తూ, వాళ్ళకి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగాను, వాళ్ళని పునీతులను చేసేటటువంటి ఆ, విధంగాను, వాళ్ళని ఆ, భూషితులుగా చేసేటటువంటి ఆ, విధంగాను ఆ అమ్మాయి కూడా ప్రవర్తిస్తూ ఉన్నది, ఆ పార్వతీ దేవి. ఇది ఈ శ్లోకము చాలా అలంకారిక గ్రంథాల్లో ఆ, వాడతారు. ఉపమాలంకారానికే వాడతారు. మాల మాల ఉపమాలంకారానికి, అంటే మాల అంటే చైన్ లాగా, అంటే మాల లాగా ఎలా అంటే ఉంటే ఆ మాలోపమాకి ఈ శ్లోకం చాలా సార్లు, చాలా చాలా అలంకారిక గ్రంథాల్లో వాడతారు. ఇంకా అమ్మాయి దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఆ, ఉన్నది. ఆ పెరుగుతూ ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి యొక్కటువంటి ప్రవర్తన చేత తండ్రి కూడా చాలా సంతోషిస్తూ ఆ ఉన్నాడు. చాలా సంతోషిస్తూ ఆ ఆమె చేత, ఆమె ప్రవర్తన చేత ఆయన చాలా గౌరవ మన్ననలు అందుకుంటూ, ఆయన అందరి చేత మెప్పుదలలు పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ- అట్లా ఉంటూ ఆ అమ్మాయి ఇంకా కొంచెం మెల్లమెల్లగా పెద్దది అవుతూ మంద పెద్ద పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు 5-6 ఏళ్ల వయసు వచ్చే వరకు
ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉండడము, తల్లిదండ్రుల చుట్టూ తిరగడము, తల్లిదండ్రులతో పాటే ఆ, ఉం- ఉండడము. ఒక నిమిషం, బ్యాటరీ సేవర్ అని వస్తుంది ఎందుకో. తాళం వేసి తిని గొళ్ళెం మరిచి తిని ఇలాగా ప్లగ్ పెట్టాను కానీ స్విచ్ ఆన్ చేయలేదు. ఆ, పిల్లలకి ఐదు 4-5 ఏళ్ల వయసు వచ్చే వరకు లోపల ఇంట్లో అందరితో కలిసి తల్లిదండ్రులతో కలిసి లోపల ఉండడము, వాళ్ళ భుజాల మీద ఆ, ఎక్కి ఆడుకుంటూ ఉండటము ఇలాంటివి చేస్తారు. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత 5-6 ఏళ్ళు వచ్చేటప్పటికి బయట ప్రపంచంలోకి వెళ్ళి బయట ఆటలన్నీ ఆడుకుంటూ ఉంటారు. అది చూస్తూ ఉంటాం మనం ఇప్పటిదాకా. అంటే మనం చూస్తున్నాము. కాళిదాసు ఎంత అబ్జర్వేషన్, ఆ ప్రపంచాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిస్థితులని ఎలా ఆ, చూసి వాటిని ఎంత అందంగా ఉమ్, ఆ, పొదిగాడు కావ్యంలో అనేది ప్రధానమైన విషయం. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం పెద్దదైంది, బయటకు వెళ్ళి ఆడుకునేటటువంటి వయసు వచ్చింది. వచ్చి మందాకిని సైకత వేదికాభి సా కందుకైః కృత్రిమ పుత్రకైశ్చ రేవే ముహుర్మధ్యగత సఖీనాం క్రీడారసం నిర్విశతీవ బాల్యే. అమ్మాయి సతీదేవి శివునికి భార్యగా కావాలి అని ప్రత్యేకంగా హిమవంతునికి కుమార్తెగా జన్మించాలని ఎంచుకొని వచ్చి ఇక్కడ జన్మించింది. కానీ సామాన్యమైనటువంటి పిల్లలు ఎలా పెరుగుతారో అలానే ఆమె కూడా ఆ బాల్య దశని అనుభవిస్తూ ఉన్నది. మందాకిని సైకత వేదికాభిః సా కందుకైః కృత్రిమపుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగత సఖీనాం క్రీడారసం నిర్విశతీవ బాల్యే. ఆ అమ్మాయి బాల్యే, బాల్యే అమ్మాయి బాల్య ఆ, కాలమునందు అంటే ఆ ఆ, పసితనాన్ని వదిలి బా- బా- బాల్య బాలికగా ఉన్నప్పుడు ఆ బాల్య వయసులో క్రీడారసం నిర్విశతి ఇవ. క్రీడారసం, క్రీడారసం ఆటపాటలతోటి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ నిర్విశతి అనుభవిస్తూ ఉన్నదా అన్నట్లుగా, నిర్ నిర్విశతి ఇవ అనుభవిస్తున్నదా అన్నట్లుగా ఉంది ఆ అమ్మాయి. ఆ పార్వతీదేవి సతీదేవియే పార్వతీదేవిగా జన్మించిన సామాన్యమైనటువంటి ఇతర బాలికలలాగా ఎలా పెరుగుతుందో అలానే పెరుగుతూ ఆ, ఉన్నది. అలానే ఆటపాటల్లో ఆ వయసుకు తగినటువంటి, ఏ వయసుకు తగినటువంటి ముచ్చట ఆ వయసుకి అలా ఆ ఆ వయసుకు తగినటువంటి ఆ, విధంగా ఆ అమ్మాయి క్రీడారసం నిర్విశతి, క్రీడారసాన్ని అనుభవిస్తున్నది. ఆటల పాటల్ని అనుభవిస్తూ ఆటపాటల యొక్క రసం ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఎట్లా? మందాకిని సైకత వేదికాభి సా సా ఆమె ఆ పార్వతి మందాకిని సైకత వేదికాభి, మందాకిని నది ఆ గంగా నది యొక్క సైకత వేదికాభి, సైకత ఇసుక తిన్నెలు, ఆ ఇసుక తిన్నెల వేదికాభి, ఆ వేదికల పైన ఒక అరుగుల్లాగా చేసుకొని, సాధారణంగా పిల్లలందరికీ చాలా ఇష్టం ఇసుకలో ఆడుకోవటము అనేది. ఆ ఇసుకలో ఆ గుళ్ళు గోపురాలు కట్టటము, ఆనగట్టలు కట్టటము, ఆ కోటలు నిర్మించటము, ఇల్లు నిర్మించటము, ఆ గుంటలాగా చేయటము, ఆ అందులో ఒక చిన్న పుల్ల లాంటిది ఏదన్నా పెట్టి ఎక్కడుందో అని కనుక్కోమని ఎదుటి వాళ్ళని అనటము. ఇలా ఆ ఇసుకలో ఆడుకోవటం అనేది పిల్లలకి నాటికి నేటికి ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా ఆనందకరమైనటువంటి ఈ ఒక ఆ, క్రీడ, ఒక ఆట ఇసుకలో ఆడుకోవటం. అలా ఈ ఈ అమ్మాయి కూడా, పార్వతి కూడా, ఆ అమ్మాయి అంత చిన్న వయసులో కూడా
కొంచెము ఆ పూజాధికమైనటువంటి భావన సూచిస్తున్నది. ఏం చేస్తోందంటే వేదికలు వేస్తోంది, అరుగుల్లాగా వేస్తోంది. ఆ మందాకిని సైకత, ఆ మందాకిని నది యొక్క, గంగా నది యొక్క సైకత, ఆ ఆ, ద- ఇసుక తిన్నెల ఇసుక తిన్నెల పైన వేదిక అవి వేదికలన్నీ వేస్తూ ఆ క్రీడారసం నిర్విశతి, ఆ క్రీడారసాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఇంకా అందుకై బంతి బంతి ఆట, బంతి ఆట ఒకటి పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి విషయం. ఆ బంతి గాలిలోకి ఎగిరేసి, ఆ గాలిలోకి ఎగిరేసినది అది కిందకొచ్చి పడటం అనేది, ఈ పైకి ఎగిరేసింది కిందకి ఎలా వచ్చింది అనే ఆశ్చర్యం వాళ్ళకి. ఆ బంతి పట్టుకోవటం, పరిగెత్తి దూరంగా, ఆ స్నేహితులు బంతిని విసిరితే దూరంగా పరిగెత్తి ఆ బంతిని పట్టుకొని ఏ, రావటం, ఇవన్నీ ఆ బంతితోటి ఆడటం అనేది చాలా ఇష్టమైనటువంటి ఆట. ఆ బంతితోటి కందుకై బంతులతోటి ఆడుకుంటోంది. ఇంకా కృత్రిమ పుత్రకైశ్చ, కృత్రిమ పుత్రకై, కృత్రిమంగా ఆ, ఆ, తయారు చేసినటువంటి పుత్రకై, పుత్రక పుత్రులతోటి, అంటే పుత్రక ఇక్కడ సంతానం కాదు, బొమ్మలు, రకరకాలైనటువంటి బొమ్మలు చేసి, ఆ రకరకాలైనటువంటి బొమ్మల చేత, కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆ బొమ్మల చేత, బొమ్మల పెళ్లిళ్ళు చేస్తారు కదా పిల్లలు, ఆటలు ఆడుకునేటప్పుడు బొమ్మల పెళ్లిళ్ళు చేసుకుంటారు, వంట చేసుకుంటూ ఉంటారు, అది ఇది సర్దుకొని పెట్టుకుంటూ ఉంటారు. అన్నీ ఎట్లా అయితే చేస్తూ ఉంటారో, వాళ్ళ అమ్మ ఎలా చేస్తూ ఉంటుందో వాళ్ళు అట్లా బొమ్మలతోటి చేస్తూ ఉంటారు. ఆ కృత్రిమ పుత్రకాయసి, ఆ బొమ్మల ఆ తోటి తయారు చేసినటువంటి ఈ, ఆ కృత్రిమమైనటువంటి ఆ బొమ్మల తోటి రేమే రేమే ఆమె ఆడుకుంటూ ఉంది, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. మధ్య సఖీనాం మధ్యగత, సఖీన మాటి మాటికి ఎల్లప్పుడు వాళ్ళతోటి ఆడుకుంటూ, ఆ అమ్మాయిలతోటి కలిసి ఆ ఆ, చేసుకున్నటువంటి బొమ్మలతోటి, బంతులతోటి, ఆ ఇసుక ఆ, తిన్నెల పైన మా చాలా సార్లు చాలా సార్లు అక్కడికి వెళ్ళిపోయి, ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళిపోయి స్నేహితుల మధ్యలో కూర్చొని, సఖీనాం మధ్యగత, సఖీనాం, స్నేహితురాళ్ళందరి యొక్క మధ్యగత, మధ్యలో మధ్యలో ఉండి అంటే ఆ అమ్మాయి మధ్యలో ఉంటుందని కాదు, ఆ అందరితోటి కలిసి, ఆ గుంపుతో కలిసి, స్నేహితురాళ్ళందరి గుంపుతోటి కలిసి క్రీడారసం నిర్విశతీవ బాల్యే, బాల్యే బాల్యంలో ఆ క్రీడారసం నిర్విశతీవ, క్రీడారసాన్ని, క్రీడల యొక్క ఆనందాన్ని, ఆటల యొక్క ఆనందాన్ని నిర్విశతి అనుభవిస్తున్నదా ఇవ అన్నట్లుగా రేమే రేమే ఆమె ఆడుకుంటూ ఉంది, ఆ అమ్మాయిలందరితోటి కలిసి అలా ఆడుకుంటూ ఉన్నది ఆ బాల్య కాలంలో. ఆ బాల్యకాలంలో ఇంకొంచెం పెద్దదయిన తర్వాత ఇంకా పఠన పాఠనాలు మొదలవుతాయి. అది ఎంత చక్కగా క్రమ పద్ధతిగా తీసుకెళ్తున్నాడో చూడండి. ఆ ఒకదాని తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ లాగా. ఇంకా ఒక ఆ బొమ్మలతోటి ఆడుకోవటము, బంతులతోటి ఆడుకోవటము, ఆ ఆ ఆ ఆటలన్నీ అయిపోయినాయి. ఇంకా ఆటలన్నీ అయిపోయి పఠన పాఠనాలకి సమయము వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఆమె ఎట్లా ఉంది, ఏం చేస్తోంది? తాం హంసమాల శరదీవ గంగా మహౌషధిం నక్తమివాత్మభాస స్థిరోపదేశాం ఉపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా. తాం హంసమాలాః శరదీవ గంగాం మహౌషధిం నక్తమివ ఆత్మభాసః స్థిరోపదేశాం ఉపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః. తాం ఆమెను, ఆమె ఆమెను ఇంకా చదువుకునేటటువంటి కాలం వచ్చినప్పుడు ఆమె తాం స్థిరోపదేశం, స్థిరమైనటువంటి ఉపదేశం కలిగినటువంటి ఆమె, అంటే ఆట ఆటపాటలతోటి ఆ, నేర్చుకోవటం కాదు, ఏదో ఆటగోటిగా అంటారు కదా, ఆటగోటిగా నేర్చుకోవడం
కాదు, స్థిరంగా, స్థిరమైనటువంటి అంటే చెక్కు చెదరకుండా ఆ కాన్సన్ట్రేషన్ తోటి, శ్రద్ధతోటి ఆ స్థిర ఉపదేశం, ఆ స్థిరంగా ఒక భక్తి శ్రద్ధలతోటి నేర్చుకుంటూ ఉన్నటువంటి ఆమెకు ఉపదేశ కాలే, ఆ ఉపదేశం చేసేటటువంటి ఆ సమయంలో స్థిరోపదేశం, ఆమె స్థిరమైనటువంటి ఉపదేశం కలిగింది. ఆమెకి, ఆమె సతీదేవియే పార్వతిగా జన్మించింది కాబట్టి ఆమెకి అన్ని ముందే వచ్చి ఉన్నాయి. కానీ ఆ అందరి పిల్లల్లాగా ఆమె కూడా ఎదుగుతూ ఉన్నది కాబట్టి అందరిలాగానే ఆమె కూడా ఆ ఉపదేశ కాలము వచ్చింది. ఆ చదువు విద్యాభ్యాసం చేసేటటువంటి సమయము ఆసన్నము అయ్యింది. ఆ ఉపదేశ కాలే, ఆ ఉపదేశం పొందేటటువంటి ఈ సమయంలో ఆ స్థిరోపదేశం, ఆమెకి జన్మతః ఆ అన్ని విద్యలు వచ్చి ఉన్నప్పటికీ కూడా స్థిరమైనటువంటి ఉపదేశము, జన్మ జన్మాంతరాల నుండి స్థిరమైనటువంటి ఉపదేశం కలిగి ఉన్నటువంటి ఆమెకు ఉపదేశ కాలే, ఉపదేశము ఇచ్చేటటువంటి ఆ ఆ కాలంలో, కాలంలో విద్యాహ, విద్యలన్నీ కూడా మనకి చతుర్దశ విద్యలు అంటారు, అష్టాదశ విద్యలు అంటారు, అవన్నీ కూడా హంసమాలాహ శరదీవ గంగాం. ఏ విధంగా అయితే హంసమాలాహ, హంస మాలలు, అంటే హంసలన్నీ కూడా ఎప్పుడు కూడా కలిసే ఎగురుతాయి. ఆ కలిసి అవన్నీ కూడా శరత్ ఇవ, శరత్ కాలంలో గంగాం, గంగా నదికి, అవి గంగా నదికి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి శరత్కాలంలో. దాని వాటి పక్షులన్నీ కూడా చాలా వలస పక్షుల్లాగా ఉంటాయి కదా. అలానే ఆ, ఈ హంసలు కూడా శరత్ కాలంలో గంగాం, గంగా నది పైభాగానికి ఎట్లాగైతే వెళ్ళిపోతాయో, గంగా నదిని చేరుతాయో, అలా మహౌషధిం నక్తమివ ఆత్మభాస, మహౌషధిం, మహౌషధములన్నీ కూడా గొప్ప గొప్ప ఔషధి మొక్కలు అన్నీ కూడా, ఔషధులన్నీ కూడా నక్తం రాత్రిపూట ఇవ ఆత్మభాస, వాళ్ళ లోపటి వాటి లోపల ఉన్నటువంటి భాస, ప్రకాశాన్ని, ఆత్మభాస, వాటిలో లోపల ఉన్నటువంటి ప్రకాశాన్ని నక్తం ఇవ, రాత్రిపూట ఏ విధంగా అయితే ఔషధములన్నీ కూడా వెలువరిస్తాయో అట్లా ఈ అమ్మాయికి కూడా ఉపదేశ కాలే, ఆ ఉపదేశ కాలంలో గురువు దగ్గర నుంచి విద్యని అభ్యసించేటటువంటి ఈ కాలంలో, మామూలుగా మరి అమ్మాయిని బడికి పంపించాలి, బడిలో అన్ని పాఠాలు అందరితోటి సమానంగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటున్నట్టుగానే అలానే ఈ అమ్మాయికి కూడా ఆ ఉపదేశకాలే, గురువు గారి దగ్గర ఆ ఉపదేశం పొందేటటువంటి ఆ సమయంలో ప్రాక్తన జన్మ విద్యాహ ప్రపేదిరే, విద్యాహ, విద్యలన్నీ కూడా ప్రాక్తన జన్మ ఇవ, ప్రాక్తన జన్మ, పూర్వజన్మ సంస్కారంలో వలె, పూర్వజన్మలో ఏదైతే నేర్చుకున్నదో ఆ పూర్వజన్మలో నేర్చుకున్నదంతా కూడా మళ్ళా తిరిగి వచ్చేసిందా అన్నట్టుగా ప్రపేదిరే, ప్రపేదిరే అవన్నీ వచ్చి ఆమెకి చేరినాయి. ఏ విధంగా అయితే శరత్కాలంలో గంగా నదిని, హంసలన్నీ కూడా గంగా నదిని చేరుతాయో, ఏ విధంగా మహౌషధి, గొప్ప ఓషధి రాత్రిపూట తన యొక్కటువంటి ఆత్మభాసాన్ని, తన యొక్క ప్రకాశాన్ని, అంత ప్రకాశాన్ని కలిగి ఉంటుందో, పొద్దున పూట అంతా సూర్యప్రకాశము చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ సూర్యప్రకాశం ముందు ఆ, ఈ ఓషధ కాంతి ఆ, కనపడదు. కానీ రాత్రిపూట అయ్యేటప్పటికి ఈ ఔషధం యొక్క కాంతులు బయటికి ప్రజ్వలిస్తాయి, బయటికి భాసం అవుతాయి, బయటికి ఆ, కనపడతాయి. అలానే ఆ గంగా నదికి శరత్కాలంలో హంసలన్నీ చేరినట్టుగా విద్యలన్నీ కూడా ఆ అష్టాదశ విద్యలు, అష్టాదశ విద్యలు అంటే ఆ, వేద వేదాలు, వేదాంగాలు, శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష, కల్పాదులు, ఇవి, తర్వాత ఇంకా మీమాంస, న్యాయము, పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఆ, ఇంకా ఇవి కాక ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, అర్థశాస్త్రము, ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా అష్టాదశ విద్యలు, చతుర్దశ విద్యలు, అష్టాదశ విద్యలు. చతుర్దశ విద్యలు ఆధ్యాత్మికతతో కూడినవిగా ఉంటే, మిగతా 4 ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, ఆ, అర్థశాస్త్రమునేమో లౌకికమైనటువంటి విద్యలు. ఈ విద్యలన్నీ కూడా ఆమెకు ఆ పూర్వ జన్మలో ఆ, ఉన్నవిలాగా ఆమెకి ఆమెలోకి వచ్చి స్థిరోపదేశం ఆమెకు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. ఉన్నవి ఆ ఉపదేశ కాలంలో అవి భాసమైనాయి, అవి ప్రకటము ఆ, ప్రకటనము అయినాయి. మనం ఇప్పుడు చాలా మందిని, చిన్నపిల్లల్ని కొంతమందిని చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ వాళ్ళు చాలా ఆ, చూ ఆ, చూపిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ప్రతిభని చూపిస్తూ ఆ, ఉంటారు. ఎలా వచ్చింది ఆ ప్రతిభ వాళ్ళకి అని అంటే, ఈ జన్మలో నేర్చుకున్నది కాదు. ఈ జన్మలో మొదలు పెట్టగానే పూర్వజన్మ సంస్కారం వల్ల ఆ పూర్వజన్మ సంస్కారాలన్నీ కూడా ఆ ఆ సమయంలో ప్రకటనము అవుతాయి. అలాగే పార్వతీదేవి కూడా ఆ ఉపదేశ కాలము, గురువు దగ్గర నుంచి విద్యాభ్యాసం చేసేటటువంటి కాలము రాగానే మొత్తము ఆ విద్యలన్నీ కూడా ఆమె నేర్చుకోవాల్సినటువంటి ఆ విద్యలు, చతుర్దశ అష్టాదశ విద్యలన్నీ కూడా గురువు గారు చెబుతూ ఉంటే ఆమెకు వచ్చేస్తూ ఉన్నాయి. ఆయన చెప్తూ ఉంటే ఆమె నేర్చుకుంటూనే ఉంటుంది. అలా స్థిరంగా ఆమెలో ఉన్నవి అవన్నీ కూడా ఆ ప్రాక్తన జన్మ విద్యా ప్రాక్తన జన్మ ఇవ ఆ ప్రాక్తన జన్మ, ఆ క్రిందటి జన్మలో ఏవైతే అన్ని నేర్చుకొని ఉన్నదో ఆమె, ఆ నేర్చుకున్న ఉన్నవన్నీ కూడా ఆటో ఆటోమేటిక్ గా, ఇంకా అంటే గురువు గారు చెప్తూ ఉంటే ఆమెకు అలా వచ్చేస్తూ ఆ, ఉన్నాయి. ఏ విధంగా అయితే ఔషధము రాత్రిపూట వెలుగుని పొందుతుందో, సూర్యకాంతి చేత పగలంతా కూడా అది అణిగి ఉన్నప్పటికీ అందులో ఉంది, కాంతి ఉంది, కాంతి ఉంది కానీ, వెలుగు ఉంది కానీ ఆ ఔషధిలో అది కనపడటం లేదు. ఎందుచేత అంటే సూర్యకాంతి చేత అది కప్పివేయబడి ఉన్నది. ఆ సూర్యకాంతి వెళ్ళిపోయి రాత్రి అవగానే రాత్రి అవగానే ఆత్మభాష, తనలో ఉన్నటువంటి వెలుగు అంతా కూడా ఏ విధంగా ప్రకటనము అవుతుందో, అలానే హంసలన్నీ కూడా ఏ విధంగా గంగానదిని చేరుతాయో శరత్కాలంలో, ఆ విద్యలన్నీ కూడా వచ్చి ఆమెని ఆ విధంగా ఆమెను చేరినయి అని. మేడం థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. బ్రిలియంట్ మేడం, ఎక్సలెంట్. ఆ, ఇప్పుడు ఇంకా విద్యలు అయిన తర్వాత ఆమె చదువు చిన్నపిల్లగా ఉంది. తర్వాత కొంచెం ఎదిగి ఆ స్నేహితురాళ్లతో ఆడుకుంటోంది. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దదయ్యి విద్యాభ్యాసాలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొంచెం పెద్దదైన తర్వాత యవ్వనవతి అవుతున్నది. అదే శ్లోకం నెక్స్ట్ శ్లోకము నెక్స్ట్ క్లాస్ లో. ధన్యవాదం మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా చాలా